సంబంధించింది. సో మన ఆత్మతో దేవుణ్ణి తాకడం, దేవుని చూడడం, దేవుని స్వరం వినడం, సంప్రదించడం, అదే ఆరాధన. అది ఆరాధన, నిజమైన ఆరాధన. ఇప్పుడు నా ఆత్మతో ఆయన ఆత్మగా తాకడానికే ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆత్మగా మారాడు. వాస్తవంగా ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. దేవుడు ఆత్మ, ఓకే, కానీ ఆత్మగా ఉన్న దేవుడు ఏమైపోయాడు? రక్తమాంసాల్లోకి వచ్చాడు. ఆ వాక్యము శరీర రక్తమాంసాల్లోకి వచ్చాడు. ద గాడ్ బికేమ్ ఫ్లెష్. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు శరీరాన్ని దాల్చాడు. ఓకే, తర్వాత 33.5 సంవత్సరాలు పర్ఫెక్ట్ లైఫ్, సిన్లెస్ లైఫ్ జీవించాడు. మరణించి తిరిగి లేచాడు. లేచినప్పుడు ఏమయ్యాడు? మళ్ళా ద ఫ్లెష్ బికేమ్ ద స్పిరిట్. ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ద గాడ్ బికేమ్ ద ఫ్లెష్ బికేమ్ ద స్పిరిట్. అంటే నరుడుగా ఉన్న యేసుప్రభు వారు మరణ పునరుద్ధానం ద్వారా ఏమయ్యాడు? ఆత్మగా మారాడు. ఓకే, ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేశాడు? ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. అంటే త్రియేక దేవుడు ఆత్మగా మారి చెడిపోయిన పడిపోయిన స్థితిలో ఉన్న నన్ను నిన్ను, ప్రభువా నేను పాపిని అన్నప్పుడు నా ఆత్మలోకి వచ్చి ఏం చేశాడు? పునర్జన్మనిచ్చాడు, క్రొత్త జన్మ, దైవిక జీవం ఇచ్చాడు. సో 3 విషయాలు జరిగినాయి, బాగా గమనించాడు. గాడ్ బికేమ్ ఫ్లెష్ బికేమ్ స్పిరిట్. ది స్పిరిట్ ఎంటర్డ్ ఇన్ టు మై హ్యూమన్ స్పిరిట్, మేడ్ మీ అలైవ్, రీజనరేటెడ్. జీన్స్ డిఎన్ఏ అంటారు, జీన్స్ కదా, జెనెటికల్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు అన్నిట్లో రక్తం చూడాలి, డిఎన్ఏ టెస్ట్, జీన్స్. అయితే మనకి జీన్స్, కొత్త జీన్స్ వచ్చాయి. ఎవరి జీన్స్ అవి? గాడ్స్, దేవుని యొక్క జీన్స్ మనలోకి వచ్చాయి. దాన్నే రీజనరేషన్, బోర్న్ అగైన్ అంట. ఓకే, సో ఈ యొక్క దేవుడు ఆత్మగా నాలోకి వచ్చాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? నా మానవాత్మలో ఉన్నాడు. మానవాత్మ అనేది ఒక పాత్ర, వెసల్, దేవుడిని కలిగి ఉండడానికి. ఇది చూడండి, కిన్లే వాటర్ బాటిల్. ఈ బాటిల్ ఎందుకు చేయబడింది? నీళ్లతో నింపడానికి కదా, నీళ్లతో. నేను సహజంగా కొంతమందిని, దేవుడు ఎందుకు బ్రదర్ మానవుని పుట్టించాడంటే ఒక మాట అంటారు సహజంగా క్రైస్తవులు ఏమంటారంటే, దేవుని మహిమపరచడానికి. కరెక్టా కాదా? దేవుణ్ణి నేను అంటాను, మీకు ఒకవేళ మీనింగ్ పూలంగా కరెక్ట్ అయ్యిండొచ్చు, కానీ వర్డ్స్ కరెక్ట్ కావు. దేవుణ్ణి మహిమపరచడానికి అనేది కరెక్ట్ వర్డ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఎందుకు చేశారు? నీళ్లను మహిమపరచడానికి. కరెక్టా? ఏంటంటే నీళ్లను మహిమపరచడం ఏంటి? నీళ్లతో మనల్ని ఎందుకు చేశాడు? దేవునితో నింపబడటానికి. ఇదే జస్ట్ నీళ్ళు ఎట్లా నింపబడ్డాయో, ఈ నీరు దేనికి గుర్తు? జీవజల ఊటనైనా నన్ను విడిచి. ఎవరు ఇప్పుడు చెప్పండి, జీవజల ఊట ఎవరు? సో ఎందుకు చేయబడింది ఈ బాటిల్? నీళ్లతో. మరి మన ఆత్మ ఎందుకుంది? దేవునితో. అది ఆరాధన. నువ్వు నేను ఎందుకు దేవుడు భూమి మీద చేశాడంటే, మన ఆత్మ దేవునితో నింపబడినప్పుడు ఆటోమేటిక్గా, అప్రయత్నంగా, స్పాంటానియస్గా వచ్చేదే ఆరాధన. కాబట్టి ఆరాధన అంటే ఇప్పుడు అదే రక్షణ. ప్రభువు మనందరి కోసం రక్తం కార్చడమే కాదు, రక్తంతో పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. తండ్రే కుమారుడే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చాడు. నేను ఆయన్ని తాకుట, ఆయన్ని రుచించుట, ఆయన అనుభవించుట, అదే ఆరాధన. దీనికి గాను ఇది 4వది. 5వది, ఎప్పుడైతే ఈ మాట చెప్పే ప్రభు అమ్మ నేనే మెస్సియా అనగా